నడుము కొలత వచ్చేసి వాళ్ళ ఆది జాకెట్ వచ్చేసి 31 ఉందండి. కానీ నేను వచ్చేసి దాన్ని 32 ఇంచులకు తీసుకున్నాను. 32 ఇంచులు తీసేసుకొని ఏ విధంగా కట్ చేసి కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసి కుడతానండి. షోల్డర్ దగ్గర నుంచి ఎంత ఉందో చూడండి. 8½ ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఇది వచ్చేసి లైనింగ్, ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఈ ఆది జాకెట్ తోటి ఏ విధమైన కొలతలు తీసుకొని నేను బ్లౌజ్ కటింగ్ చేస్తాననేది ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బ్లౌజ్ పొడవు ఎంతో చూద్దామండి. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టి చూసానండి. 15 ఇంచెస్ ఉందన్నమాట. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్. ఒకేసారి నడుము కొలత కూడా చూద్దామండి. థర్టీ 31 ఇంచెస్ ఉందండి. నడుము వచ్చేసి 31 ఇంచెస్ ఉంది. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ని తడిపేసి ఐరన్ చేసి పెట్టేసుకున్నానండి. ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ ఆపోజిట్ వైపు వచ్చేసి ఓపెన్స్ ఉండాలి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నానండి. ఇది కోరా పార్ట్ అనమాట. కోరా పార్ట్ అనేది కింద వైపు ఎప్పుడు ఉండకూడదండి. కోరా పార్ట్ అనేది ఇటువైపు ఉండాలి, ఆపోజిట్ వైపు ఉండాలి. ఇది క్లోజ్ పార్ట్ కదా, ఆపోజిట్ వచ్చేసి కోరా పార్ట్ ఉండాలి. మనకి షాప్ అతను కూడా ఇచ్చేటప్పుడు కటింగ్ చేసిన ఈ పార్టే ఇస్తాడు చూడండి. అంటే మీరు నానబెట్టేసిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు చూస్తామండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎంత ఉంది? 15 ఇంచులు ఉంది. నేను వచ్చేసి 15.5 ఇంచెస్ పెడుతున్నానండి. 15.5 ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశానండి. ఇది అయిపోయిందా? ఇప్పుడు చూడండి, నడుము కొలత ఎంత మనకి? 31 అండి. 31 కదా. నేను వచ్చేసి నడుము కొలత వచ్చేసి 32 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. 32 ఇంచులకు మార్క్ చేసుకొని ఏ విధంగా కట్ చేసి కుట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా నేను మార్కింగ్ ఎట్లా పెడతానో చూడండి. కుట్టిన తర్వాత లాస్ట్ లో ఏ విధంగా ఈ బ్లౌజ్ కి సరిపడే విధంగా ఏ విధంగా మార్క్ చేసుకొని మళ్ళీ కుడతాను అనేది కూడా చూడండి. ఏ విధంగా అడ్జస్ట్ చేసి కుడతాను అని చూడండి. ఇక్కడ చూడండి, 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. ఇది అయిపోయిందా? ఇప్పుడు 32 ఎంత? 32లో 4వ భాగం ఎంత? 8 అండి. దానికి 1 ఇంచ్ కలిపితే ఎంత? 9. ఈ 9 ఇంచెస్ అనేది ఇక్కడ చెస్ట్ లూజ్ కి మార్క్ చేసుకుంటున్నా. డీప్ నెక్ కొలత కాబట్టి నడుము కొలతకి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. ఇక్కడ చూడండి, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నా. మీరు గమనించినట్లయితే నేను ఏ కొలత తీసుకోవట్లేదు. ఏమేమి కొలతలు తీసుకున్నాను యాజ్ ఇట్ ఈజ్ గా అవే మార్క్ చేస్తున్నానండి. 9 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేశాను. నడుము దగ్గర 1 ఇంచ్ తో కలిపి ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేశాను కదా. ఈ ఈ రెండింటిని కలిపితే ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ప్లస్ ఖర్చు 1.5 ఇంచ్ ఖర్చు అండి. ఈ రెండింటిని కలిపితే ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ 5.5కి ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలిపితే ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. చూడండి, చంక దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. ఈ కర్వ్ స్కేల్ తీసేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్, ఈ లైన్ ప్లస్ ఈ మార్కింగ్, ఈ మూడు టచ్ అయ్యే విధంగా ఈ కర్వ్ స్కేల్ పెట్టేసి ఈ విధంగా చంక రౌండ్ డ్రా చేయడమేనండి. ఇది అయిపోయిందా? ఇప్పుడు చూడండి, నెక్ వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నాను అండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. ఆ జాకెట్ నుంచి నెక్ డౌన్ ఎంత ఉందనేది ఈజీగా ఏ విధంగా కొలుచుకోవాలనే చూపిస్తాను. చూడండి, ఈ విధంగా స్కేల్ ఈ విధంగా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఎంత ఉందో చూడండి. 8½ ఉందండి. చూడండి, ఇక్కడ కదా ఇది ఖర్చు. ఇక్కడ నుంచి 8.5 మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ కదా 8.5 మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఖర్చుకి విడిచిపెట్టేసి ఇక్కడ నుంచి 8.5 మార్క్ చేసుకున్నాను. ఇది కదా ఒరిజినల్.
మనకి కుట్టంగా ఒక పైకి పావించి మార్క్ చేసేసుకుంటే కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుందండి. ఓకేనా? అందుకనేసి పైకి ఒక పావించి మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఎంత వచ్చింది పూర్తిగా 8:30 వచ్చిందండి. 8:30 ఒక విధంగా మార్క్ చేసేసాను. సేమ్ ఇటు వైపున కూడా 8:30కి మార్క్ చేశానండి. చూడండి ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేశాను. కింద వైపున వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర 2.5 మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ కింద వరకు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తానండి. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ స్కేల్తో రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాం. ఇది అయిపోయిందండి. ఇక్కడ చూడండి షోల్డర్ వైపున ఒక పావించండి. పావించి ఇక్కడ డౌన్ చేసినప్పుడు ఇక్కడ పావించి తగ్గిపోతుంది కాబట్టి ఒక పావించి ఇక్కడ పెంచుకోండి. అర్థమవుతుందండి? ఇక్కడ పావించి మనము నెక్ జారకుండా ఉండడానికి పావించి తగ్గించేస్తున్నాం. అప్పుడు ఈ నెక్ కూడా కొంచెం పైకి వస్తుందండి. అందుకనేసి ఈ పావించి ఇక్కడ పెంచుకున్నాం అనుకోండి, ఇక్కడ తగ్గించింది ఇక్కడ లెవెల్ అయిపోద్ది అనమాట. అప్పుడు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి. చూడండి ఇక్కడ నుంచి రౌండ్ చేపించేద్దాం. అంతే. ఇది అయిపోయిందా? ఇప్పుడు వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి ఇక్కడికి. ఇక్కడ 9 ఇంచెస్ అంటే అందులో సగం వచ్చేసి 4.5 అండి. 4.5కి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఆది జాకెట్ లో డాట్ ఎంత ఉందో చూద్దామండి. ఇక్కడ నుంచి 3.5 ఉందండి. కింద పావించు నడుం పట్టి కుడతాం కదా, ఆ పావించుతో కలిపేసి 3.5కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 ఇంచ్ డాట్ కాబట్టి అటువైపు 1/2 ఇంచ్, ఇటువైపు 1/2 ఇంచ్ అండి. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాం. ఇది అయిపోయిందా? ఇప్పుడు చూడండి సైడ్ క్రాస్ అండి. సైడ్ క్రాస్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీయాలి. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి ఇక్కడ కదా కుట్టు పడుతుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్ గా డ్రా చేయడమేనండి. ఇప్పుడు నేను ఇది కంప్లీట్ గా ఆది జాకెట్ తోనే వెళ్తున్నానండి. ఈ ఆది జాకెట్ ఎవరు ఇచ్చినా కూడాను నేను ఏ విధంగా కటింగ్ చేస్తానని మీకు తెలియజేయడం కోసమే నేను నా పద్ధతిలో వెళ్తున్నానండి. ఇంకోటి హ్యాండ్ కూడా ఇది మోడల్ హ్యాండ్ అండి. చిన్న షోల్డర్ దగ్గర మాత్రమే చిన్న పఫ్ లాగా ఉంది. 4 కుచ్చులు వచ్చినాయి. ఇది ఏ విధంగా కట్ చేయాలో తర్వాత చూద్దాము. ఇక్కడ చూడండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను నడుము కొలత ప్రకారం వెళ్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఆది జాకెట్ లో 15 ఇంచులు ఉందండి. నేను ఖర్చులతో కలిపేసి 15.5 పెట్టుకున్నాను. నడుము కొలత వచ్చేసి వాళ్ళ ఆది జాకెట్ వచ్చేసి 31 ఉందండి. కానీ నేను వచ్చేసి దాన్ని 32 ఇంచులు తీసుకున్నాను. 32 ఇంచులు తీసేసుకొని ఏ విధంగా కట్ చేసి కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసి కుడతానండి. అంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేసి కుడతానండి అది కూడా చూడండి. స్టిచ్చింగ్ వీడియో కూడా ఖచ్చితంగా పెడతాను దీని వరకు. ఇక్కడ చూడండి 32 ఇంచెస్ తీసుకున్నాను. 32 4 భాగం అంతా 8 ఇక్కడ మార్క్ చేసుకున్నానండి. 8 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ ఇది డాట్ కోసమేనండి. ఇది ఖర్చు అండి. 8 ఇది డీప్ నెక్ కాబట్టి నడుము కొలతకి 1 ఇంచ్ కలిపితే సరిపోద్దండి. చెస్ట్ లూజ్ కోసం నడుము కొలతకి 1 ఇంచ్ కలిపితే 9 ఇంచెస్ అండి. 9 ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చు ఇది. నేను షోల్డర్ వచ్చేసి అందరూ ఏ విధమైన కొలతలు తీయలేదండి. ఈ నడుము కొలతకు వచ్చేసి డీప్ నెక్ కాబట్టి 5.5 ఇంచులు పెట్టుకున్నానండి. 5.5 ఇంచెస్ షోల్డర్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి చంకడౌన్ వచ్చేసి 6 ఇంచులకు మార్క్ చేసుకున్నానండి. చూడండి ఇది 5.5, ఇది వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకండి. 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని కరుసుకెళ్తా రౌండ్ ఇచ్చేసాను. ఇంక ఇక్కడ చూడండి నేను ఆది జాకెట్ లో ఆల్రెడీ నెక్ డౌన్ చూపించాను కదండి. ఎంత వచ్చిందో మనకి 8.5 వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి ఇది ఖర్చు ఒక 1/2 ఇంచ్ ఖర్చు కొని ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 8.5 వచ్చిందండి. దానికి కుట్టుకోవడానికి పైకి ఒక 1/4 ఇంచ్ మార్క్ చేసుకున్నా. తర్వాత మనకి కిందకి ఇక్కడికి వస్తుంది అనమాట. కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది అనమాట. అంతే కదా. 8.5 ఇక్కడికి ఉంది. పైన 1/4 ఇంచ్ మార్క్ చేసుకున్నా. కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇది మొత్తం వచ్చేసి నాకు ఎంత వచ్చింది? పావు తక్కువ 9 వచ్చిందనమాట. ఇక్కడ చూడండి ఒక 1/4 ఇంచు ఈ నెక్ వైపున వచ్చేసి డౌన్ చేశాను. ఎందుకు డౌన్ చేశామంటే మనకి షోల్డర్ జారకుండా ఉండడం కోసం నెక్ వైపున వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అండి ఈ విధంగా డౌన్ చేసుకుని ఈ 1/4 ఇంచ్ డౌన్ చేసినప్పుడు ఇది 1/4 ఇంచ్ పైకి వచ్చేస్తుందండి. అందుకొచ్చేసి ఈ 8.30 వచ్చింది కదా, పావు తక్కువ 9. అందుకనేసి ఇంకొక 1/4 ఇంచ్ ఇక్కడ పెంచుకున్నాం. అంటే ఇక్కడ 1/4 ఇంచ్ ఉంది కదా, 1/4 ఇంచ్ కంటే ఒక గీత తక్కువేనండి ఇది. కానీ ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ పెంచుకున్నాను నేను. ఈ 1/4 ఇంచ్ పెంచేసుకుని రౌండ్ చేపించానండి. అప్పుడు లెవెల్ అయిపోద్ది. ఇది కూడా గమనించుకోండి మీరు. ఎవరికైనా కూడాను
ఇక్కడ పావించి తగ్గిచ్చారు అంటే కొంచెం పైకొస్తదండి. అందుకనేసి అది కొంచెం మనం నార్మల్‌గా ఎంతుందో నెక్ దానికంటే ఒక పావించి కింద పెట్టేసుకుంటా. అంటే ఇక్కడ మీరు ఇస్తేనేలెండి. ఇవ్వకపోతే ఓకే. ఇస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఒక పావించు డౌన్ చేసేసేయండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటదండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నాం గదా! మార్క్ చేసుకొని వీటన్నిటికి కూడాను రన్నర్స్ ఒకసారి మార్క్ చేసుకుంటున్నానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది డాటు, ఇదొచ్చేసి సైడ్ కుట్టండి. నేను సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ కొలతని ఏ విధంగా తీసుకొస్తాను. చంక గూడాను వీళ్ళకి 7:35 ఉందండి. మామూలుగా 8 ఇంచెస్ ఉండాల్సింది 7:35 ఉంది. అది గూడా ఏ విధంగా చంక దగ్గర గూడాను ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని కుడతాననేది స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఇప్పుడు చూడండి కట్ చేసేస్తున్నాను మార్క్ చేసుకున్నట్టుగా. ఇక్కడ చూడండి కటింగ్ అయిపోయింది. ఈ నెక్ వచ్చేసి తర్వాత కట్ చేసేస్తానండి. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి ఇదొచ్చేసి హ్యాండ్ లూజ్ అండి. ఫస్ట్ వచ్చేసి ఒక పావించ్ అండి. కిందొచ్చేసి ఒక పావించు ఎక్స్‌ట్రా మార్క్ చేసుకుంటున్నానండి. ఇది కింద వైపున కుట్టుకోవడం కోసం. చూడండి హ్యాండ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఈ విధంగా పెట్టేసి ఇక్కడ చూడండి ఇక్కడికి కుట్టుంది. దానికి ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది కుట్టండి. ఇది కుట్టు ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసేసుకున్నా. ఇప్పుడు దీంతో పని లేదండి. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. ఇక్కడ చూద్దాము. ఎంతొచ్చింది హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు వచ్చిందండి. ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి టోటల్ హ్యాండ్ వచ్చేసి దగ్గర దగ్గర 8 ½ ఉందండి. ఓకేనా? ఇప్పుడు చూడండి వీళ్ళొచ్చేసి చిన్న ఫ్రిల్ అడిగారు ఇక్కడ. సన్న ఫ్రిల్ అండి. ఇట్లా. కాకపోతే ఇక్కడ తక్కువ ఫ్రిల్స్ ఉన్నాయి. ఇంకొంచెం ఎక్కువ ఫ్రిల్ కావాలన్నారు. కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈ విధంగా ఎత్తుకొని ఉండేటట్టుగా ఒక చిన్న ఫ్రిల్ ఇవ్వమన్నారు. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా మార్క్ చేస్తానో. ఇక్కడి నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నానండి. 1.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ చూడండి. నేను చంక లూజ్ మార్క్ చేసుకోలేదు. రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నా. చంక లూజు ప్లస్ హ్యాండ్ లూజు. ఫస్ట్ ఇక్కడొచ్చేసి హ్యాండ్ షేప్ ఇచ్చేస్తాను చూడండి. 2 ఇంచెస్‌కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పావించ్ అండి. పావించి ఆ విధంగా కిందకి మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఆ పావించులో కలిపేసి అక్కడి నుంచి ఈ లైన్‌లో కలవాలండి. అక్కడి నుంచి కిందకొచ్చే కొద్దీ ఒక పావించు కంటే తక్కువండి. ఈ విధంగా హ్యాండ్ షేప్ ఇచ్చేయడమే. ఇది అయిపోయిందా? ఇక్కడ పఫ్ కోసం చూడండి నేనేం చేస్తానో 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి షేప్ ఇచ్చేస్తాను. వీళ్ళు పెద్ద ఎక్కువగా పఫ్ వద్దన్నారండి. చాలా చిన్న పఫ్ అన్నమాట. ఇక్కడ ఇచ్చిన లూజ్ అంతా ఇక్కడ ఫ్రిల్స్ పెట్టడానికి సరిపోద్ది. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తా. ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నేనొచ్చేసి ఫ్రంట్ లోత్ ఇప్పుడు తీయనండి. ఈ ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత కుట్టుకునేటప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోత్ తీస్తానండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా కటింగ్ కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి. అవుట్‌లైన్ మొత్తం మార్క్ చేసేసుకున్నాను. ఇదొచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్. అందుకని క్రాస్‌గా బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ వచ్చేసి 6 పెడుతున్నానండి. మళ్ళీ కొలిసి చూపిస్తానండి మీకు. కరెక్ట్‌గా ఉందా లేదా అని. చూడండి. ఇది చంక దగ్గర మార్కింగ్ అండి.
ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ పావించ్ అనేది ఓన్లీ బ్యాకే కాదండి, ఫ్రంట్ కూడా కట్ చేయాలి. మార్కింగ్ ఉంది కదా, ఇదంతా ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపేసి నేను కట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ బ్యాక్ నెక్ కూడా కట్ చేసేస్తున్నా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ తో పని లేదండి, పక్కన పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి రన్నర్ తో మార్క్ చేసేసుకున్నాం కదా మనం, ఆ మార్కింగ్ అండి ఇది. ఇక్కడ చూడండి, మిడిల్ గా ఒక హాఫ్ ఇంచ్ అండి, హాఫ్ ఇంచ్ ఆ విధంగా చంకలోద్దు అనమాట ఫ్రంట్ పార్ట్ కి. అంతేనండి. మీరు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కి మార్క్ చేసుకున్నారు కదా, ఆ మార్కింగ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇట్లా మిడిల్ కి ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుంటే ఇక్కడ నుంచి ఈ లైన్ వరకేనండి, మళ్ళీ ఈ లైన్ దాటి రాబడలేదు, అట్లాగని ఈ గీత దాటి కూడా పోబడలేదు, ఈ లైన్ కూడా దాటి పోబడలేదు అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం, అది అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి. చూడండి, ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి 2:30 మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇది కూడా రౌండ్ షేప్, రౌండ్ నెక్కే కాబట్టి ఫ్రంట్ కూడా ఈ స్కేల్ తో రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఆది జాకెట్ తో ఒకసారి కొలుచుకొని చూద్దాము. మనం ఎప్పుడు కూడాను ఉక్సులు పట్టి వైపే కొలవాలండి. ఇది కుట్టుందండి ఇక్కడ కదా, ఇది ఖర్చు, అది ఖర్చు విడిచిపెట్టేసి ఇది ఎగ్జాక్ట్ గా ఉందండి. అక్కడికి ఉందనమాట షేప్ పట్టి కుట్టండి. ఈ కుట్టుంది, దీనికి 1.5 ఇంచు 1.5 ఇంచ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మనం కుట్టుకుంటాం కదా, ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ కుట్టుకోవడానికి, ప్లస్ హాఫ్ ఇంచ్ ఇక్కడ వచ్చేసి మనం మిడిల్ డాట్ వేస్తాం కదా, దానికి 1 ఇంచ్ ప్లస్ ఈ పైన 1.5 ఇంచ్ అండి, మొత్తం 1.5 ఇంచ్ అండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఎంత ఉంది టోటల్, ఇక్కడ నుంచి 6 ఇంచులు ఉందండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పొడవు చూద్దాము. ఈ క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీసి పట్టుకోకూడదండి, ఆ విధంగా పెట్టుకుని మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 13 ఇంచెస్ ఉందండి. చూడండి, 13 ఇంచెస్. పైనుంచి కూడా కొలుచుకొని చూస్తే బాగుంటుంది అనమాట. కొంతమందికి తనకి నడుము పెద్దదే కానీ చెస్ట్ తక్కువ ఉంటుంది, అందుకని 13 ఇంచెస్ అండి. లేకపోతే ఈ సైజు కూడా 13.5 కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది షోల్డర్ దగ్గర నుంచి పొడవు చెప్తున్నానండి నేను, ఓకేనా. ఇక్కడ చూడండి, ఒక హాఫ్ ఇంచ్ యువతలకు మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి 2.5 మార్క్ చేసేసుకున్నానండి. ఏంటి లైన్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ మార్కింగ్, ఇక్కడ నుంచి 2.5 మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యువతలకు మార్క్ చేసుకున్నానండి. చూడండి, ఈ రెండింటిని కలుపుతూ లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నానండి. ఇది అయిపోయిందా. ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు, 3.5 వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకు నడుము కొలత ఎంత, 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేస్తున్నా, అంతే. ఇక్కడ చూడండి, 8 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇది 13 ఇంచెస్ మార్క్ అనమాట. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే చాలండి.
ఇది సైడ్ ఎంత పెట్టుకోవాలి పైకి అనేది మీకు అర్థం కాకపోతే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అండి ఆ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ కదా 2.5 ఉంది. ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఇప్పుడు ఈ మార్కింగ్కిను ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమేనండి. ప్లస్ 1.5 ఇంచ్ ఖర్చు. 1.5 ఇంచ్ ఖర్చు అనమాట. చూడండి ఇది మెయిన్ డాట్ అనమాట. నేను ఉక్స్ దగ్గర వేసే డాట్ కానీ చంక దగ్గర వేసే డాట్ కానీ నేను కుట్టుకునేటప్పుడు మార్క్ చేసుకొని కుట్టుకుంటానండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి ఒక పాయింట్ మర్చిపోయాను. ఇది ఉంది కదా, ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఒక 1/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ 1/2 ఇంచ్ నుంచి ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఈ 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవడం వల్ల ఇక్కడ షోల్డర్ చాలదండి. అందుకనేసి ఈ 1/2 ఇంచ్ అండి. ప్రతి ఒక్కరికి ఈ విధంగా మార్క్ చేయడమేనండి. వాళ్ళు కనుక ఇంకా స్టార్టింగ్ హుక్స్ అండ్ కొంచెం లూజ్ ఉందంటే నేను ఇంకొక 1/2 ఇంచ్ కూడా మార్క్ చేసి కుట్టేస్తానండి. అంతేనండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాను. చూడండి బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద పెట్టి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి నేను ఏ విధమైన కొలతలు తీయట్లేదండి. షేప్ పట్టి కోసం ఒక కొలత తీసుకుంటాను. ఇక్కడ నుంచి 3.5 ఉంది. ఇక్కడ నుంచి టోటల్ నాకు 9.35 ఉందండి. చూడండి ఇక్కడ చూడండి 9.35కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నానండి. నేను 10.5కి షేప్ పట్టి పొడవు వచ్చేసి 10.5 తీసుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం లేదండి. చివరిన కొంచెం ఎక్సెస్ వస్తే కట్ చేస్తాము. సరిపోకపోతే మళ్ళీ అతికేసుకోవడం కంటే ఇదే బెటర్ కదా. అందుకనేసి నేను ఈ పద్ధతి ఫాలో అవుతానండి. చూడండి ఫ్రంట్ వచ్చేసి 4.5, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి 4 ఇంచులు. ఇక్కడ నుంచి 3.5కి మార్క్ చేసేసుకొని కింద వైపు నుంచి కూడా 3.5కి మార్క్ చేసాం కదా, స్టార్టింగ్ నుంచి అక్కడికి ఒక మార్కింగ్. ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టి షేప్ ఇచ్చేయడమేనండి. ఈజీ పద్ధతి అనమాట. ఇది ఫ్రంట్ అని తెలియడానికి ఈ విధంగా కట్టింగ్ పెట్టాను. అంతేనండి. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా ఖచ్చితంగా పెడతానండి. ఇక్కడ చూడండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నడుం పట్టి కుడుతున్నానండి. ఒక 1 ఇంచ్ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నానండి. ఈ విధంగా పై వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇది వచ్చేసి స్ట్రైట్ పీసేనండి. ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ని కట్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకుని ఉన్నాం కదండి డాట్స్కి, ఆ విధంగా మార్కర్తో మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి మార్క్ చేసుకున్నది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ అండి, టేప్తో 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకొని ఎంత పొడవు వరకు అయితే డాట్ పొడవు మార్క్ చేసుకున్నామో అక్కడికి 2 కుట్లు వేసేయాలండి. ఒక వైపున అయిపోయిందా సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఆ విధంగా మార్క్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి బ్యాక్ పార్ట్కి డాట్స్. అంతేనండి, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కుడతాను. ఫ్రంట్ పార్ట్ అనమాట. ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా మెయిన్ డాట్స్, వాటిని ఆ విధంగా ఫోల్డ్ చేసి సైడ్కి 3 ఇంచెస్ పొడవు ఉంది. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్. ఈ విధంగా 2 కుట్లు వేసేసాను. ఇక్కడ చూడండి కింద వైపు నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఫోల్డ్ చేసేసుకుని స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచ్ అండి ఉక్సుల దగ్గర డాట్ అనమాట. ఇది కూడా 2 కుట్లు వేయాలండి. ఇక్కడ చూడండి చంక దగ్గర వచ్చేసి మార్కింగ్ చేసుకున్నాక సైడ్ అక్కడ నుంచి 2.5 లేదా 3 ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్ అనమాట చంక దగ్గర డాట్. ఆ 2.5 3 దేనికి అంటే 2.5 3 ఇంచుల కంటే దాటదండి అక్కడ నుంచి వేసే డాట్ అనమాట, అంటే చంక దగ్గర నుంచి. అందుకోసం ఆ విధంగా మార్క్ చేసుకున్నాను. సేమ్ ఒక వైపున అయిపోయింది కదా,
ఇంకోటి కూడా ఫ్రంట్ పార్ట్ కుడుతున్నానండి. మెయిన్ డాట్ని ఈ విధంగా మార్క్ చేసేసుకొని 3 ఇంచెస్ పొడవు అనమాట మెయిన్ డాట్. చూడండి ఇక్కడ ఉక్సుల దగ్గర డాట్ వేస్తున్నానండి. కింద నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి 2.5 అండి డాట్ పొడవు వచ్చేసి 2.5 అనమాట. ఒక కుట్టు అయిపోయింది. ఈ విధంగా 2 కుట్లు వేసేసానండి. డాట్స్ అన్నిటికి కూడాను ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఈ చంక దగ్గర వేసే డాట్ వచ్చేసి మెయిన్ డాట్ని చూస్తూ ఉండాలండి. మెయిన్ డాట్ నుంచి 2 ఇంచుల పొడవు అండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి జాయిన్ చేస్తున్నానండి. స్టార్టింగ్ నుంచి పెట్టేసి ఆ మెయిన్ డాట్ ఉంది కదా దాన్ని కొంచెం సైడ్కి ఫోల్డ్ చేయాలండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. అయిపోయింది. ఇక్కడ మళ్ళీ పైనుంచి ఒక అనక కుట్టు వేసుకుంటూ రావడమేనండి. చూడండి ఒకవైపున అయిపోయిందా. సేమ్ అదేవిధంగా ఇంకో దానికి కూడా షేప్ పట్టి జాయిన్ చేస్తున్నాను. షేప్ పట్టి వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టాలండి. పాదం గ్యాప్తో కుట్టకూడదు. మెయిన్ డాట్ని వచ్చేసి కొంచెం చూడండి సైడ్కి ఫోల్డ్ చేశానండి. పైనుంచి అనక కుట్టేసేసాను. ఇది అయిపోయిందా. ఇది వచ్చేసి హ్యాండ్ అండి. అంటే నేను మార్క్ చేసుకుంటున్నాను అంతవరకు ఫ్రిల్స్ పెట్టాలి అని. ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తాను. ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావడమేనండి. మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ అనమాట. మిడిల్ నుంచి ఆ మార్కింగ్ వరకు ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ అండి. అది అయిపోయిందా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి పైపింగ్ వేస్తున్నానండి. థ్రెడ్ పైపింగ్. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్కి కాటన్ క్లాత్ అండి. అది కాటన్ లైనింగ్ క్లాత్ 1.5 ఇంచ్ తీసుకున్నానండి. ఆ విధంగా ఫోల్డ్ చేసి పై వైపుని పెట్టేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఎక్సెస్ క్లాత్ కట్ చేసేసి ఇప్పుడు థ్రెడ్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఎంత చక్కగా. పాదం నేను మార్చలేదండి. ఇది డబుల్ పాదమే అనమాట. ప్లస్ మిషన్లో కూడా ఏ విధమైన సెట్టింగ్ చేయలేదండి. కాకపోతే థ్రెడ్ ఒకటి 12 నెంబర్ థ్రెడ్ తీసుకోండి. నార్మల్ మిషన్తో కూడా చిన్న మిషన్తో కూడా కుట్టుకోవచ్చు అండి చక్కగా. అంతేనండి. ఈ విధంగా సర్దుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. అంటే థ్రెడ్ పైపింగ్ వేసే ఈజీ పద్ధతి ఏదైనా ఉంటే ఇదేనండి. పైపింగ్ వేయడం కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఆ థ్రెడ్ని కట్ చేసేసి ఇప్పుడు పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఒక కుట్టేసేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. దీనికి హెమ్మింగ్ ఏం చేయనండి. హ్యాండ్కి వచ్చేసి హెమ్మింగ్ చేయను. సేమ్ ఇదే పద్ధతిలో ఇంకో హ్యాండ్ కూడా కుట్టేశానండి. చూడండి ఎంత బాగుందో. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా కుట్టేశాను. నేను ఆల్రెడీ చెప్పున్నాను కదండి. కుట్టిన తర్వాత హ్యాండ్కి ఫ్రంట్లో తీస్తానండి. ఈ విధంగా 1/2 ఇంచ్కి మార్క్ చేసేసుకొని కట్ చేసేస్తున్నానండి రెండిటికి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద 2 ఫ్రంట్ పార్ట్లు పెట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. చూడండి ఒక కుట్టు అయిపోయిందా. మళ్ళీ ఇంకో కుట్టు వేసేస్తున్నానండి. ఈ విధంగా 2 కుట్లు వేసేసాను. సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. చూడండి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి 2 కుట్లు వేసేసేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి హ్యాండ్ జాయిన్ చేయడం కోసం కొంచెం ఎత్తుగా ఉంది కదా, అంటే ముందుకు వచ్చినట్లుంది, అది కట్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని జాయిన్ చేసేస్తున్నానండి. చూడండి షోల్డర్ వైపున ఆ విధంగా పెట్టేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ప్లస్ 2 కుట్లు వేయాలండి, ఒక కుట్టు కాదు. ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేసేస్తానంటే 2 కుట్లు వేసేసానండి ఒక హ్యాండ్కి. సేమ్ అదే విధంగా ఇంకో వైపును కూడా చూడండి అక్కడ ఎక్సెస్ ఉంటే అదంతా కట్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత హ్యాండ్ ఆ విధంగా షోల్డర్ వైపున పెట్టేసి కుట్టుకుంటూ రావడమేనండి. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా 2 కుట్లు వేసేయాలన్నమాట. చంక వైపున హ్యాండ్కి వచ్చేసి కొంచెం ఖర్చు కొంచెం ఎక్సెస్ క్లాత్ కుట్టాలండి. తర్వాత కుట్టేసాను నేను. ఇప్పుడు చూడండి రెండుకి కూడా హ్యాండ్ జాయిన్ చేసేసాను. చూడండి ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టిని ఫోల్డ్ చేసి కుడుతున్నానండి. చూడండి ఒక వైపున అయిపోయిందా, ఇంకో వైపుని కూడా చూడండి పొడవుని ఆ విధంగా ఈక్వల్గా మార్క్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఇక్కడ కొంచెం ఎక్సెస్ క్లాత్ ఎక్కువ ఉంది, అదంతా కట్ చేసి మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావడమేనండి. ఇప్పుడు చూడండి ఆల్రెడీ రన్తో మార్క్ చేసుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్కి కూడాను, అక్కడి నుంచి కింద షేప్ పట్టి వరకు కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తున్నానండి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ముందుకి 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని ముందు పక్క ఎక్సెస్ క్లాత్ ఉంది కదా షేప్ పట్టి దగ్గర, ఆ ఎక్సెస్ క్లాత్ని వచ్చేసి కట్ చేసేస్తున్నానండి.
చూడండి ఫ్రంట్ రెండిటికి కూడా అదే విధంగా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి కుడుతున్నానండి. ఈ విధంగా లోపల వైపున పెట్టేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. తర్వాత పై వైపుకి మళ్ళీ ఇచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి 2 కుట్లు వేస్తున్నానండి. ఇది కాజా పట్టి కదా, 2 కుట్లు వేస్తాను. చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక కుట్టు వేసేసాను. మళ్ళీ వచ్చేసి రివర్స్లో ఇంకొక కుట్టు వేసుకుంటూ రావడమేనండి. ఇక్కడ ఎక్సెస్ క్లాత్ ఉంటే అదంతా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కుడుతున్నానండి. పై వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. అంటే పైనుంచి ఒక అన కుట్టేసుకుంటూ రావడమేనండి. ఇప్పుడు చూడండి ఈ క్లాత్ అంతటిని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టేయడమేనండి. ఒక కుట్టేయడమే. ఇది ఉక్సులు పట్టి కదా, ఒక కుట్టు చాలు. అంతేనండి. ఇప్పుడు కాజా పట్టి మీద ఉక్సు పట్టి పెట్టేసి చూసుకోవాలండి ఏమైనా ఎక్సెస్ క్లాత్ ఉందా అని. ఇక్కడ ఏమీ ఎక్సెస్ క్లాత్ లేదండి. ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి ఫ్రంట్ నెక్లు రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి క్రాస్ పీస్ అనమాట. 2 ఇంచెస్ అండి, 2 ఇంచుల వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నాను. నెక్కి ఈ విధంగా పై వైపుని పెట్టి ఫోల్డ్ చేసేసి కుడుతున్నాను. గమనించండి, థ్రెడ్ పైపింగ్ కోసం అండి. ఈజీ పద్ధతిలో ఏ విధంగా కుట్టుకోవాలో చూడండి. ఇది చాలా ఈజీ అనమాట. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి నెక్ మొత్తానికి కూడాను ఈ విధంగా పై వైపున పెట్టేసి పాదం గ్యాప్ తోటి ఫోల్డ్ చేస్తున్నానండి. గమనించారా? ఫోల్డ్ చేశాను. అది సింగిల్ లేయర్ కాదు, ఫోల్డ్ చేసేస్తున్నాను కాబట్టి 2 లేయర్స్ అనమాట. ఆ విధంగా పై వైపున పెట్టి కుట్టుకుంటూ రావడమేనండి. చివరికి వచ్చాక ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసి అంతా ఘాట్లు పెట్టేయడమేనండి. ఇప్పుడు చూడండి థ్రెడ్ పైపింగ్ పెట్టేసి ఏ విధంగా నేను నెక్ మొత్తాన్ని థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసి కుడుతున్నానండి. చూడండి ఆ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఇంకా కుట్టడం స్టార్ట్ చేస్తున్నానండి. చూడండి ఫినిషింగ్ కూడా చాలా చక్కగా వస్తుంది. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని సర్దుకుంటూ క్లాత్ని కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి. దీనికి వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్ యూజ్ చేయాలండి. ఇక్కడ గమనించినట్లయితే నేను డబల్ పాదంతోనే కుడుతున్నానండి. అట్లాగని మిషన్లో ఏ విధమైన సెట్టింగు చేయలేదండి. చివరి వరకు చూడండి. ఆది జాకెట్ నడుము కొలత ఎంత ఉందో, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో, అది ఏ విధంగా నేను ఈ జాకెట్ మార్క్ చేసుకున్నాను కదా, ఏ విధంగా తెప్పిస్తాననేది చూడండి. చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. సర్దుకుంటూ రావాలండి. చూడండి చివరికి వచ్చేసింది. చివరికి వచ్చేసరికి ఇక్కడ ఎక్సెస్ క్లాత్ కట్ చేశాను, ప్లస్ థ్రెడ్ను కూడా కట్ చేసేసి ఆ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టేశానండి. ఇక్కడ గమనించినట్లయితే నేను పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఒక కుట్టేనండి, హెమ్మింగ్ చేసేస్తాను. ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాక ఫ్రంట్కి బ్యాక్కి యాజ్ టీజ్గా అక్కడి నుంచే కుట్టేసేస్తున్నానండి. ఫస్ట్ చంక దగ్గర కూడా ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో మార్క్ చేసుకున్నానండి. యాజ్ టీజ్గా అక్కడే కుట్టుబడుతుంది. ఇక్కడ కేవలం ఆది జాకెట్లోంచి ఒక హ్యాండ్ లూజ్ మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ స్ట్రైట్గా కుట్టు రాలేదనమాట. చంక దగ్గర నుంచి హ్యాండ్ దగ్గరికి చాలా క్రాస్ వచ్చిందనమాట. అది ఏ విధంగా సెట్ చేస్తానో చూడండి. ఇప్పుడు చూడండి ఇంకో వైపున కూడా సేమ్ రన్నర్తో మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో ఫ్రంట్కి బ్యాక్కి యాజ్ ఇట్ ఈజ్గా అక్కడే కుట్టు వేసుకుంటూ రావడమేనండి. ఒక హ్యాండ్ లూజ్ మాత్రమే ఆది జాకెట్లోంచి తీసుకుంటున్నాను. 2 వైపులా కూడాను కుట్టేయడమేనండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని కుట్టేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత లూజ్ ఉందనేది ఒకసారి కొలుచుకుంటున్నానండి. ఆది జాకెట్ పెట్టేసి ఎంత లూజ్ ఉందనేది కొలుచుకుంటున్నాను. ఇటువైపు ఒక పాదం గ్యాప్, ఇటువైపు ఒక పాదం గ్యాప్ తోటి మార్క్ చేసేసుకొని పిన్స్ పెట్టేసి మళ్ళీ చెక్ చేసుకుంటున్నానండి ఆది జాకెట్. ఇప్పుడు 2 వైపులా కూడా ఈక్వల్గా వేయాలండి. ఒకవైపున ఒక హాఫ్ ఇంచ్ పట్టేస్తే సరిపోద్దులే అనుకుంటే కుదరదండి. హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉన్నప్పుడు ఒకవైపున పావించు, ఇంకో వైపున కూడా ఇంకొక సైడ్ కూడా పావించు మార్క్ చేసుకునే కుట్టేయాలండి. ఒకే వైపున హాఫ్ ఇంచ్ కుట్టామంటే అక్కడ ఫినిషింగ్ మంచిగా ఉండదు. ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చూసుకుంటున్నానండి. చంక రౌండ్ చూడండి 2 వైపులా కూడాను చంక రౌండ్ ఎంత లూజ్ ఉందనేది చూసుకొని ఇంకా సైడ్ నుంచి ఒక కుట్టేసుకుంటూ రావడమేనండి.
మీరు ఇక్కడే గమనించండి. చూడండి, నేను పిన్ తీసేసుకొని ఒక పాదం కంటే కొంచెం తక్కువ అండి నడుము దగ్గర అయితేను, చంక దగ్గర వచ్చేసి దగ్గరగా ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువ అనమాట. ఇప్పుడు మనం నడుము దగ్గర నుంచి కుడుతున్నాం కదా, ఆ కుట్టు చంక వరకు నుంచి స్ట్రైట్గా ఉందండి. సేమ్ అక్కడి నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఇందాక హ్యాండ్ కుట్టేసాం కదా, హ్యాండ్ లూజ్ ఎంత మార్క్ చేసుకున్నామో అంతవరకు కుట్టేయడమేనండి. ఇంతకుముందు కుట్టేస్తున్నాం కదా, ఆ కుట్టు ఇప్పేయడమేనండి. ఇంకా దాంతో మనకు అవసరం లేదు. అది తీసేసి ఇప్పుడు ఆల్రెడీ వేస్తున్నాం కదా, కరెక్ట్గా ఆ కుట్టు పక్కనే మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవచ్చు. చూడండి, అంతేనండి. ఆ కుట్టు ఇప్పకపోతే మళ్ళీ ఫినిషింగ్ లుక్ బాగోదండి బ్లౌజ్కి. అందుకనేసి ఆ కుట్టు ఇప్పేసాను అనమాట. ఇప్పుడు చూడండి, ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకవైపున ఇదే విధంగా కుట్టాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఇట్లాగే కుట్టేయడమేనండి. వైపున 3 కుట్లు వేసాను, మళ్ళీ ఇంకో కుట్టు 4 కుట్లు వేసేసానండి. ఇప్పుడు చూడండి, ఇంకో వైపున కూడా ఏ విధంగా కుడతాను. ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసేసుకోవాలండి. చంక దాకా స్ట్రైట్గా, నడుము దగ్గర నుంచి చంక వరకు స్ట్రైట్గా మార్క్ చేసుకొని, హ్యాండ్కి ఆల్రెడీ లూజ్ కరెక్ట్గానే పెట్టున్నాం కదా. ఇప్పుడు నేను కుట్టు వరకు విప్పింది మీకు చూపించలేదండి, ఆల్రెడీ ఇప్పేసాను. ఒకవైపు చూపించాను కదా అని ఇంకోవైపు చూపించలేదండి. అంతేనండి, ఎక్సెస్ క్లాత్ని కట్ చేయడమే. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఒకసారి కొలిచి చూసుకుంటున్నానండి కరెక్ట్గా ఉందా లేదా అనేసి. ఆది జాకెట్ ఎంత ఉందో సేమ్ అంతే ఉందండి. హ్యాండ్ లూజ్ కూడా చూడండి, కొలిచి చూసుకుంటున్నాను. హ్యాండ్ కూడా కరెక్ట్గా ఉందన్నమాట. అంతేనండి. దీనికి వచ్చేసి నెక్ వరకు నేను హెమ్మింగ్ చేసేస్తానండి. పాదం గ్యాప్ తోటి ఏ విధమైన కుట్టు వేయనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.